ఇప్పుడైతే అన్నదానం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఉంటుందా లేదో తెలియదు. టైం అయితే 3 అయింది. మేము ఇక్కడికి 12కి వచ్చాము. ఎవరో మినిస్టర్ వచ్చారని చెప్పి కొంచెం ఆపడం వల్ల లేట్ అయిందనమాట. ఇంకో ఆటోలో అయితే వెళ్తున్నాము అన్నదానానికి. అన్నదానంలో అయితే ఫుడ్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఒక హోటల్కి ఏదో వచ్చామన్నమాట. ఇక్కడ తిని స్వర్ణగిరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఏమవుతుందో తెలీదు. మీల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుల్ ఆకలేస్తుంది కడుపులో. ఇదిగోండి మీల్స్ అయితే తీసుకున్నాము, తినేసాము, ఇంకా స్టార్ట్ అయ్యాము. మన గుర్రాలు ఎలా ఉంటాయి, రిక్షాస్ లాగా ఇక్కడ గుర్రాలు తీసుకెళ్తున్నాయి. ఇదిగోండి గుడి ఇక్కడ నుండి అయితే కనిపిస్తుంది అనమాట. వ్యూ అయితే సూపర్ ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. స్వర్ణగిరి అయితే వచ్చాము. టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట ఫుల్. నేను చెర్రీ ఎప్పటి నుండో ఇక్కడికి రావాలని పట్టి తీసుకొచ్చాము అందరినీ ఈరోజు ఇక్కడికి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి పాదాలు, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడైతే ఎలాంటి బస్సు ఏం లేవన్నమాట. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇట్లా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు మనం. ఇదైతే ఫ్రీ దర్శనం లైన్ అనమాట. ఇంకా అంత లైన్లో మేము నుంచోలేము, ఎందుకంటే యాదగిరిలోనే చాలాసేపు నుంచుండిపోయామన్నమాట. అందుకని 50 రూపీస్ టికెట్ ఉంటే అదైతే కొనుక్కుంటున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే సంథింగ్ అదైతే రథం లాంటిది ఉంది. ఇంకా ఫోన్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేయాలంట. వీడియో తీయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ నేను వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. వెంకటేశ్వర స్వామిని చాలాసేపు చూడనిచ్చారు. ఇంకా చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అంతా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా లేదు ఇక్కడ. లైక్ జనాలకి చెమట్లు వస్తాయని ఎయిర్ కూలర్ అవన్నీ వేస్తున్నారు అనమాట. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మేమైతే 50 రూపీస్ దర్శనంలో వెళ్ళామని చెప్పా కదా. ఇంక ఇప్పుడైతే వాటర్లో వెంకటేశ్వర స్వామి దగ్గర చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫోన్స్ తీసేసుకుని ఇక్కడ నుండి మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ అందరూ కాయిన్స్ వేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు వేద్దామని అనుకుంటున్నాం.